నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ. ఇవాళ మా కిచెన్‌లో చెంచు మూలిక వైద్యులు రమేష్ బాబు గారు ఉన్నారు. మరి హెయిర్ గ్రోత్‌కి మంచి చిట్కానైతే చెప్తారని చెప్తున్నారు. మరి ఎవరైతే సరే హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారో, హెయిర్ ఒత్తుగా పెరగాలని కోరుకుంటారో, అది కూడా ఇంటి వైద్యం అయితే ఇంకా బావుంటుంది అని ఎవరైతే కోరుకుంటారో, వారికి ఈరోజు మేము చేసే ఈ వీడియో చాలా చక్కగా పనిచేస్తుందండి. మరి ఇది ఎలా పనిచేస్తుంది? అసలు దీనికి ఎలాంటి మూలికలు వాడాలి? వీటన్నిటి గురించి ఈరోజు తెలియజేయడానికి నేను ముందు చెప్పినట్టుగా రమేష్ బాబు గారైతే ఉన్నారో ఆయన్నే అడుగుదాం. నమస్కారం రమేష్ బాబు నమస్తే గారు. అండి. రమేష్ బాబు గారు, ఈ రోజు రేపుల్లో అసలు ఏంటి అనంటే ప్రతి ఒక్కటి సమస్య అయిపోతుంది. అందులో మెయిన్‌గా ఈ హెయిర్ ఫాల్ సమస్య. అవును. జుట్టు సన్నగా ఉన్నా బాధే, అది ఒత్తుగా ఉన్నా బాధే అన్నట్లుగా ఎక్కువగా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంది. ఈ రోజు రేపుల్లో జనరేషన్‌లో స్ట్రెస్ అవ్వచ్చు, ఈ వర్క్ అవర్ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రెషర్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ మనకి ఫేస్ పైన, హెయిర్ పైన పడుతూ ఉంటుంది. అండ్ హెయిర్ ఎళ్ళిపోతే మనకు ఫేస్ అంతా గ్లో పోతుంది. సో, దానివల్ల చాలామంది నాకు ఇలా హెయిర్ ఫాల్ సమస్య రాకూడదు, అలాంటివేమైనా ఇంటి చిట్కాలుంటే బావుండు అని చెప్పి చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్‌లో కూడా కొడుతూ ఉంటారు. అండ్ మీరు దానికి పేరు పెట్టింది పేరు కాబట్టి, హుహు. మరి ఈరోజు మాకెలాంటి వైద్యం చూపిస్తున్నారు? ఓకే అండి. ముందుగా బీఆర్‌కే న్యూస్ ఛానెల్‌లో వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారము. మాది గిరిజన మూలికా వైద్యం అండి. పూర్వం మా పెద్దల నుంచి చేస్తున్న వైద్యము. ఈ యొక్క హెయిర్‌కి సంబంధించి చాలామంది సమస్యలతో బాధపడుతుంటారు గదా! వెంట్రుకలు రాలిపోతుంటాయి కొంతమందికి. కొంతమందికి జుట్టు గ్రోత్ అవ్వటం లేదు అని చాలామంది బాధపడుతుంటారు. తలలో చుండ్రుందని బాధపడుతుంటారు. ఇట్లా హెయిర్ రాలిపోతున్నా, జుట్టు పెరగకపోయినా, తలలో చుండ్రున్న అన్ని రకాల జుట్టు సమస్యలకు మనకు ప్రకృతిలో దొరికేటటువంటి కొన్ని ఎన్నో రకాల మూలికలుంటాయి. అడవిలో దొరికే మూలికలుంటాయి. మన పల్లెలలో దొరికే మూలికలు, మన చుట్టుపక్కల మనం ఉండే సిటీలో గానీ, ఎక్కడైనా గానీ మనకు చుట్టుపక్కల దొరికే మూలికలుంటాయి. ప్రతి మొక్క ఉపయోగపడేదే. మీరు చాలా వరకు వీడియోలలో చూసి ఉండొచ్చు. మందారం ఆకు అంట, ఉసిరికాయలు తెలిసిన మీ ఓన్‌గా మీరు తయారు చేసుకుంటారు. కానీ ఇంకా తెలియని మొక్కలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రతి మొక్కలో జుట్టు పెరిగేటివి ఎన్నో రకాల మూలికలున్నాయి. మనం ప్రతి మొక్క గురించి ముందు ముందు కూడా వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలో మనం ఏమంటే 2 రకాల మూలికల్ని నేను మీకు చూపిస్తాను క్లియర్‌గా. అవి ఏ విధంగా పనిచేస్తాయనేది. అయితే మీకు మర్రి ఊడలని ఉంటాయండి ఇవి. ఈ ఓకే. మర్రి ఊడలంటే మనకు ఎట్లంటే ఇవి పొలం గట్లల్లో గాని, ఆ! అడవి ప్రాంతాలలో గాని, హ్మ్. ఖాళీ ప్లేస్‌లలో ఎక్కడైనా గుళ్ళు గాని, ఖాళీ ప్లేస్‌లో మర్రి చెట్లు ఉంటాయన్నమాట. అవును. అందరికి చాలా వరకు తెలిసి ఉంటుంది. ఈ యొక్క మర్రి చెట్టు లేత లేత ఊడలే తీసుకోవాలి. ఓకే. లేత 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 ఊడలంటే ఇందులో వాటర్ ఉంటుంది. ఒకట్లా గిల్లితే కట్ అయిపోతది. ఓకే. ఒకట్లా అంటే కట్ అయిపోతది. ఓకే అండి. చూడండి ఒకట్లా అంటే ఓకే. ఇంకా మనకు ముదిరిపోయిన ఊడలైతే చాలా గట్టిగుంటాయి. ఇవి ఓకే. ఒకట్లా ఎట్లా అంటే టక్కని అవునండి. కట్ అవును. అయిపోతాయి. ఇందులో అవును. వాటర్ ఉంటుంది. హ్మ్. ఇవి హెల్త్ కూడా చాలా మంచిది. మనం తెలుస్తోంది. ప్రెస్ చేసినా కూడా ఇట్లా తినొచ్చు కూడక ఇవి. ఓహ్! హెల్త్‌కి చాలా మంచిది. ఓకే. మనకు హెయిర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఇవి తిన్న కూడక హెయిర్ గ్రోతింగ్ అస్సలు మాకు పెరగడమే లేదండి అన్న వాళ్ళు కూడక హ్మ్. పాల ఊడలు, పచ్చి ఊడలు దొరికితే కూడక తినేయొచ్చు కూడక మంచిది ఏం కాదు. అంటే మనము తింటే కడుక్కొని ఏమైతదని భయపడాల్సింది ఏం లేదు. క్లీన్ చేసుకొని నీట్‌గా తినొచ్చంటారు. కడిగేసుకొని నీట్‌గా నేను ఆల్రెడీ కడిగి పెట్టినాను. ఆ! నీట్‌గా కడిగేసుకొని ఓ 2, 3 వేలు కూడా నోట్లో ఏసుకొని నములుకోవచ్చు. మామూలుగా అలా తినాలి అనుకుంటే గనక ఏ అంతే. టైంలో తింటే బావుంటుంది? ఎర్లీ మార్నింగ్ ఏదైనా గాని ఎర్లీ మార్నింగ్ తింటేనే దానికి బాడీకి మనకు బాగా పడుతుంది. పరగడుపున ఏం తినకుండా. ఏం తినకుండా తీసుకుంటే మన బ్లడ్‌లో కలిసిపోయి హ్మ్. మన శరీరంలో వెంట్రుకల నుంచి కింద మొత్తం పాదాల వరకు మొత్తం బ్లడ్ సప్లై అయితుంది కాబట్టి ఓకే. బ్లడ్‌లో కలిసిపోయి ఎక్కడెక్కడైతే ఆ యొక్క ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుందో దాన్ని ఇది రిమూవ్ చేసేస్తుందనమాట. ఓకే. ఓకే. కాబట్టి ఓకే. ఇంటర్నల్‌గా తీసుకోవచ్చు. హ్మ్. దీన్ని మనం ఆయిల్ ఎట్లా వాడతామంటే ఈ లేత లేత ఊడలు ఉంటాయి కదా! ఇందులో ఉండే వాటర్ అనేది మనకు ఆ ఆయిల్‌లోకి కలవడం ఇంపార్టెంట్ కాబట్టి ఆ! ఓకే. ఈ ఊడలు బాగా సరిపోయినన్ని. మనకు క్వాంటిటీ అయితే ఒక లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే, ఓకే. అందులోకి ఒక గుప్పెడు మనకు సరిపోయినన్ని ఒక ఇన్ని సరిపోతుంది. హ్మ్. ఇవి తెచ్చుకొని మనం చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని మెత్తగా పేస్ట్‌లాగా చేసి పక్కకు పెట్టేసుకోవాలి. హ్మ్. ఇంకా మరొకటి ఏమిటంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటది. గడ్డి చామంతి. గడ్డి చామంతి అంటారు. బెల్లపచ్చలాకు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన పేరుతో పిలుస్తారిది. ఓకే. పలకాకు కూడా అంటారు. అంటే పాత రోజులలో పలకలకు రుద్దేవాళ్ళనమాట. పలకలు ఓకే. బాగా నల్లగా కనపడడానికి. ఓకే. ఇది ఏం చేస్తుందంటే, ఇది తలలో ఏదైతే ఈ యొక్క వెంట్రుకల పెరుగుదల ఆగిపోతుందో దాన్ని మళ్ళీ క్లియర్ చేస్తుంది. వెంట్రుకలకు కావాల్సిన బలాన్ని కూడా ఇస్తుంది. మళ్ళీ ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది దీనికి. హ్మ్.
చుండ్రును కంట్రోల్ చేస్తుంది. ఇది గడ్డి చామంతి మనకు ఖాళీ ప్లేస్‌లలో ఎక్కడైనా గాని దొరుకుతూ ఉంటుంది. మీరు వాటి నిజంగా గమనించి ఉంటే ఈ అట్లా. కైండ్ ఆఫ్ పూలను కనుక చూస్తే ఇవి చాలా మటుకు కనిపిస్తాయి. చిన్నప్పుడు దీని మీద బటర్‌ఫ్లైస్ వాలేవి అంటే ఎక్కువగా చూడ్డానికి అట్లా చామంతి కాదు గానీ, చూడ్డానికి యెల్లో కలర్‌గా బ్యూటిఫుల్‌గా చాలా బావుంటాయి ఇవి. నాకు తెలిసి అన్ని చోట్ల దొరుకుతాయి. మామూలుగా ఖాళీ ప్లేస్ ఏదైనా ఉంటో అక్కడ గడ్డి మొలుస్తూ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఇవి పెరుగుతాయి. ఇంకోటి గడ్డి చామంతి అనేది ఒక ఆయిల్‌కే కాదు, హ్మ్. కడుపులో కూడా తినొచ్చు. దీంతో సర్వరోగ నివారణ ఇది. పక్షవాతానికి పనిచేస్తుంది. మానని పుండ్లను మాన్పుతుంది. శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుంది. చాలా రకాలుగా పనిచేస్తుంది. దీని ఆకులు కూడా నములుకొని తినొచ్చు. ఓకే. నేను మీకు ప్రతిదీ చూపిస్తాను. మనం ఏం దీనిలో భయపడాల్సింది ఏం లేదు. ఎందుకు మీకు చూపిస్తున్నానంటే ఏది తింటే ఏమైతదో అని మీకు డౌట్ లేకుండా నేను తిని చూపిస్తున్నాను మీకు. ఓకే అండి. ఓకే. కాబట్టి ఇట్లా గడ్డి చామంతి ఆకులు నీట్‌గా మనం తెచ్చుకొని, హ్మ్. ఆకులు మాత్రమే నీట్‌గా వాటిని తెచ్చుకొని మనము ఆకులు లేత లేత కొనలన్నీ గిల్లుకొని, కట్ చేసుకొని నీట్‌గా దంచి ఇదొక పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. ఓకే. దీన్ని నీట్‌గా శుభ్రంగా కడుక్కొని, ఆకులన్నీ తెంచేసుకొని, మనం మామూలుగా మనం తినడానికి పాలకూర, తోటకూర ఎలా చేస్తామో, ఆ విధంగా తుంచుకొని దీన్ని గూడా పేస్ట్‌లాగా పేస్ట్‌లాగా చేసుకోవాలి. చేసి పెట్టేసుకోవాలి. హ్మ్. ఇది మనం చేసుకున్నాక ఈ 2 ఏం చేయాలంటే ఒక లీటర్ కొబ్బరి నూనె తీసుకోవాలి. కోకోనట్ ఓహ్! ఆయిల్. హుహు. కోకోనట్ ఆయిల్ అనేది మనం ఏందంటే, బయట షాపులో దొరికే ఆయిల్ గాకుండా, గానుగ పట్టింది మనకు ఎక్కడైనా దొరికితే ట్రై జేయండి. ఎవరైనా మీ బంధువుల దగ్గర ఎక్కడైనా గానుగ మిషన్ ఉంటే తెప్పించుకోండి. ఒక లీటర్ కోకోనట్ ఆయిలు గానుగ పట్టిన నూనెలో మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ అంతా అందులో ఏసి, చిన్న మంట మీద ఒక 15 నిమిషాలు బాగా చిన్న మంట మీదనే బాయిల్ అవ్వాలి. ఓకే. అంటే ఈ మర్రి ఊడల్లో ఉండేటటువంటి వాటరు ఆయిల్‌లోకొస్తుంది. హ్మ్. గడ్డి చామంతిలో ఉండేటటువంటి ఆకుల్లో ఉండే రసం ఆయిల్‌లోకి పోతుంది. అంటే ఇంతకుముందు మీరు పేస్ట్‌లాగా చెప్పారు గదా! అది ఒక మెథడ్. ఇప్పుడు డైరెక్ట్‌గా నూనెలో వేసేది లేదు ఒక లేదు. మనం మెథడ్. ఈ 2 దంచుకుంటాం గదా! ఆ! దంచుకున్న పేస్ట్ తయారవుతుంది గదా! ఆ! ఈ పేస్ట్ అనేది మనం ఆయిల్‌లోకి కలపాలి. ఓకే. ఒక బౌల్ తీసుకోవాలి. హ్మ్. ఫస్ట్ కోకోనట్ ఆయిల్ అందులో ఒక లీటర్ కోకోనట్ ఆయిల్ పోయాలి. ఒక హ్మ్. లీటర్ కోకోనట్ ఆయిల్ పోసిన తర్వాత ఈ 2 పేస్టులు అందులో ఏసేయాలి. ఓకే. వేసేసి ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు ఆ ఆయిల్‌లో మొత్తం ఈ అసలు వాటిలో తడి అనేది ఉండకూడదు. మొత్తం డ్రై అయిపోవాలి. ఒట్టిగా ఓకే. ఫ్రై అయిపోవాలి. ఓకే. అది ఉడికి, ఉడికి ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. ఓహ్! గ్రీన్ కలర్‌లో తయారైపోతుంది. ఓకే. అప్పుడు ఈ యొక్క ఆయిల్‌ని మనం ఏం చేయాలి అవన్నీ వడబోసుకోవాలి. ఓకే. వడబోసుకొని ఆయిల్‌ని ఒక గాజు సీసాలో మనం భద్రపరుచుకొని, ఈ ఆయిల్‌ని మనం ఏం చేయాలంటే రెగ్యులర్‌గా మార్నింగ్ టైమ్‌లో గాని, మధ్యాహ్నం గాని, నైట్ గాని మీకెప్పుడు అవకాశం ఉంటే అప్పుడు తలకు పూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆయిల్ మనం తయారు చేసుకొని రెగ్యులర్‌గా తలకు అప్లై చేసుకోవాలి. ఇట్లా వాడండి. రిజల్ట్ వచ్చేసి మనకు వాడుతూ ఉంటే ఒక 10, 15 రోజులకల్లా మార్పు అనేది తెలుస్తుంది. చాలామందికి హెయిరు గ్రోత్ సరిగ్గా లేదు. మాకు ప్రాబ్లమ్ తొందరగా రికవర్ అవ్వటం లేదంటే, ఉత్త ఆయిల్ ఒకటే కాదండి. ఇంటర్నల్‌గా కూడా మెడిసిన్ వాడాలి. అంటే మన ఓకే. శరీరంలో అధికమైన వేడి వల్ల కూడా కొంతమందికి గ్రోత్ అవ్వదు. అవును. అవును. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రతి మనిషికి టెన్షనే. అవును. మగోళ్ళైనా, ఆడోళ్ళైనా గానీ ఫ్యామిలీ టెన్షన్స్, బయట వర్క్ ఒత్తిడి, మనం తినే ఫుడ్‌లో బలం లేకపోవడము, ఇట్లా రకరకాల కారణాల ఎన్నున్నా వల్ల ఇంకా కావాలని మళ్ళీ అదొక మైండ్. అట్లా. అంటే హెయిరు మనకు ఎదుగుదల లేదు, హెయిర్ పోతుందంటే ఉత్త ఆయిల్ మీదనే మనము అంటే రిజల్ట్ దీనివల్ల వస్తుంది. హ్మ్. ఇంకా తొందరగా రావాలి అంటే కొంతమంది ఏళ్ల తరబడి నుంచి మాకు గ్రోత్ అవ్వటం లేదన్నప్పుడు ఇంటర్నల్‌గా కూడా మనం తీసుకునే ఫుడ్‌లో గానీ, హ్మ్. మనం ఉండేటటువంటి దినచర్యలు ఏ విధంగా మనము కొన్ని మార్చుకోవాలి. మనం టయానికి నిద్రపోవడము, హీట్ వస్తువులు తక్కువ తీసుకోవడము, అట్లా చేసుకుంటూ ఆయిల్‌ని కూడా మనం రెగ్యులర్‌గా అప్లై చేసుకుంటూ వస్తే హెయిర్ మంచి గ్రోత్ అయితుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. జుట్టు కూడా బాగా ఒత్తుగా వస్తుంది. ఓకే. రమేష్ పలుచగా బాబు గారు ఒక చిన్న డౌట్. ఇప్పుడు హెయిర్ అనేది ఇన్ జనరల్‌గా అమ్మాయిలైతే వారంలో ఒక 2 రోజులు అప్లై చేసేసుకొని తలస్నానం చేస్తూ ఉంటారు. అబ్బాయిలు మాక్సిమం కుదిరితే రోజు కూడా తలస్నానం చేయొచ్చు. మరి ఇది అలా వారంలో 2 సార్లు పెడితే మంచిగా పనిచేస్తుందంటారా? లేకపోతే రెగ్యులర్‌గా పెడితే మంచి పని చేస్తుందంటారా? ఒకటండి మనకు ఆయిల్ వచ్చేసి హ్మ్. ప్రాబ్లమ్ ఎక్కువగా ఉండేవాళ్ళైతే 2 డేస్‌కి ఒకసారన్నా పూయాల్సిందే. ఓకే. 2 డేస్‌కి ఒకసారి. మనం మార్నింగ్ ఏదైనా వర్క్‌కి వెళ్ళిపోతాం గదా! ఈవినింగ్ వస్తాము. హ్మ్. ప్రతి మనిషికి ఏదో పనుంటది. అవును. హౌస్ వైఫ్ ఇంట్లో ఉండే వాళ్ళైతే వాళ్ళు మీ టైం ఎప్పుడు వీలుంటే అప్పుడు తలకు పూసేసుకోవడమే. ఇదే మనం పెట్టుకొని ఒక గంటకు, 2 గంటలకి కడిగేసేది గాదు. హ్మ్. జనరల్‌గా మనం కోకోనట్ ఆయిల్ ఎట్లయితే పూసుకుంటామో ఆ విధంగా పూసేసుకోవడము. మళ్ళీ నెక్స్ట్ డే కాకపోయినా మరుసటి రోజు స్నానం చేసేసుకోవచ్చు తలస్నానం. అట్లా జనరల్ కోకోనట్ ఆయిల్ లాగానే పూసేసుకోవడమే. దీనికంటే ప్రత్యేకంగా ఇట్లే అనేం లేదు. హ్మ్. పూసేసుకోవాలి. ప్రాబ్లమ్ ఎక్కువుంటే కొన్ని రోజులు కంటిన్యూషన్‌గా వాడాలి. ఓకే. వాడిన వారం, 10 రోజులకే వెంటనే తెలియదు. ఒక లాంగ్ టైమ్ వాడుకుంటూ ఇంటర్నల్‌గా కూడా మనకు కావాల్సిన జాగ్రత్తలన్నీ పాటించుకుంటే
రిజల్ట్ బాగా వస్తుందండి. ఓకే. మరి ఈ ఆయిల్ ఎన్ని రోజులు నిల్వ ఉంటుందంటారు? ఆయిల్ వచ్చేసి మనకు ఒకటండి, హ్మ్. ఆయిల్‌లో మనం వండేటప్పుడు మూలికలను బాగా కరెక్ట్‌గా మనము వాటిని ఉడికించాల. హ్మ్. అది ఇంపార్టెంట్. ఓకే. ఊరికే ఏదో ఆకులు అవన్నీ ఏసేసినాము. ఒక 5 నిమిషాలు ఉడికింది, బాగా ఉడికిందిలే అని ఆపకూడదు. ఓకే. ఆ ఆయిల్‌లోకి అవన్నీ ఇంకిపోయేటట్టుగా మనము ఏదైనా గాని అంటే బజ్జీలు గాని ఒక ఇవన్నీ ఎట్లా ఫ్రై చేసాం. ఆ! ఆనియన్స్ అవన్నీ బాగా ఒట్టిగా డ్రై అయిపోయేటట్టు ఫ్రై చేసాం. ఆ విధంగా మూలికలలో వాటర్ కంటెంట్ ఉండకూడదు. ఓకే. వాటర్ కంటెంట్ ఉందంటే ఆయిల్ చెడిపోతుంది. ఓకే. అంటే ఒక రకంగా ఇలా అనుకోవచ్చా? మామూలుగా ఏం చేస్తారు? ఒక హాఫ్ గిన్నె గనక మనము నీళ్ళనో, సరే ఆయిల్‌నో తీసుకుంటే హ్మ్. అది అందులో హాఫ్ అయ్యే వరకు మరిగించాలని అంటూ ఉంటారు. అంతే. మరి ఆ మోతాదులో గనక చూసుకుంటే వీటిని ఎలా మనం కొలుచుకోవచ్చు? అయితే మనకు ఆయిల్ వచ్చేసి లీటర్ అండి. హ్మ్. పేస్ట్ వచ్చేసి గడ్డి చామంతి పేస్ట్ ఒక 100 గ్రాములు అనుకుందాం. హ్మ్. మర్రి ఊడలు 50 గ్రాములైనా చాలు. హ్మ్. అవి చాలా పవర్‌ఫుల్. ఓకే. కొద్దిగా వన్నా కూడా దాని పవర్ చాలా ఎక్కువ. ఓకే. కాబట్టి ఒక లీటర్ ఆయిల్‌కి 100 గ్రాములు గడ్డి చామంతి పేస్టు, 50 గ్రాములు మర్రి ఊడల పేస్టు, 150 గ్రాముల పేస్టు, హ్మ్. ఒక లీటర్ ఆయిల్ హ్మ్. క్వాంటిటీ హ్మ్. అంతా కలిపేసుకోవడము. చిన్న మంట మీదనే ఉడకాలి. ఓకే. తొందరగా ఆయిల్ కావాలని ఎక్కువ మంట పెట్టకూడదు. హ్మ్. చిన్న మంట మీద ఉడికితే అందులో ఉండే బలమంతా ఆయిల్‌కి ఎళ్ళిపోతుందనమాట. హ్మ్. దాన్ని నీట్‌గా భద్రపరుచుకొని, హ్మ్. వండేటప్పుడు ఒకటి మనము ఒక కరివేపాకు ఎట్లయితే బాగా ఒట్టిగా మనం చేయితో నలిపితే పలపలపలని అవి ఒట్టిగా అయిపోవాలి. బాగా. ఆ! ఆ! ఓకే. లోపల అంతా డ్రై అయిపోవాలి. ఓకే. అప్పుడు ఏమైతదంటే ఓన్లీ ఆయిలే మిగులుతుందింక మనకు. అంటే ఇప్పుడు దాన్ని మనం వడగట్టేటప్పుడు ప్రెస్ చేయాలంటారు బాగా. ప్రెస్ కాకపోయినా జస్ట్ ఊరికే అట్లా ఏసేస్తే కూడా ఆయిల్ వచ్చేస్తది. ఓకే. వచ్చేస్తుంది. మెయిన్ మనకీడ మనం గమనించాల్సిందేమంటే, అందులో వేసే ఈ గడ్డి చామంతి, మర్రి ఊడలనేది ఒట్టిగా అయిపోవాలి. ఓకే. చేతితోని నలిపితే పలపల అనేటట్టుగా అంటే వడగట్టిన తర్వాత అది ముట్టుకుంటే వట్టిగా మనకు ఒట్టిగా తెలియాలి. అయిపోవాలి. ఓకే. అది డన్. మనం గమనించాల్సింది. ప్రేక్షకులు డన్. కూడా మీరది గమనించండి. ఎందుకంటే ఆయిల్ చేసుకునేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా నీట్‌గా చేసుకుంటే, ఆయిల్ గూడక స్టోరేజు కనీసం అంటే 5 ఏళ్ల వరకైనా చెడిపోదు. అబ్బా! అంటే బయట పెట్టి ఫ్రిడ్జ్ అవసరం లేకుండా అవసరం లేదు మనకు. ఫ్రిడ్జ్‌లలో పెట్టాల్సింది ఇదేదో ఇంకొక రకంగా స్టోరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. నార్మల్ కోకోనట్ ఆయిల్ మనం తెచ్చుకుంటాము. హ్మ్. అది ఎలాగైతే ఎన్ని రోజులైతే నిలువ ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. మనం ఏమంటే చేసుకునే విధానంలో గమనించుకోవాలి. అలా ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు ఫోన్ చేస్తే కూడా మీకు తెలియజేస్తాను. రైట్. మరసలు హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారికి చక్కటి చిట్కా చెప్పారు రమేష్ బాబు గారు. చాలా థాంక్ యూ సో మచ్. నమస్తే. మరి చూసారు గదా! చెంచు గిరిజన మూలిక వైద్యులు రమేష్ బాబు గారు చక్కటి చిట్కా అయితే చెప్పారు. అండ్ మీకోసం నేమంటారు నా తరపు నుంచి గాకుండా మీ తరపు నుంచి నేను అది ఏ మోతాదులో తీసుకోవాలో కూడా అడిగి చెప్పాను. ఎందుకంటే మోతాదులో చెప్తే కొంచెం ఈజీగా ఉంటుంది గాబట్టి. సో, ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళైతే గనక ఈ చిట్కాని వాడండి. చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. పైగా ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లేనివి. ఎందుకంటే మనకి నార్మల్‌గా దొరికే వస్తువులే గాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. పైగా ఈ ఆయిల్‌ని 5 ఏళ్ల వరకు నిలువ ఉంచుకోవచ్చట. ఫ్రిడ్జ్‌తో గూడా పని లేదని చెప్తున్నారు. మరి ఇంత చక్కటి చిట్కాని మీరందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్తే. నమస్తే.